సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందంటారు మీ అబ్జర్వేషన్లో? అంటే చాలామంది మాట్లాడేది ఏంటంటే బీజేపీ జనసేనకు వచ్చిన సీట్లను బట్టి పొత్తు పార్టీ ఎన్ని సీట్లు వెళ్తుంది అధికారం వైపు వెళ్తుందని. అక్కడ ఏమన్నా తేడాగానే వచ్చి ఒకవేళ ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది ఏమైనా ఇబ్బంది అయితే అది వైఎస్ఆర్సీపీకి వర్మ ఇప్పుడు మనం రెండు రకాలుగా చూడలేము మనం. ఎందుకంటే జనసేన అభ్యర్థులు వాళ్ళ ప్రచారం ఇదంతా చాలా లోకీలో జరిగింది, అసలు ఆర్గనైజ్డ్గానే జరగలేదు, సోషల్ ఇంజనీరింగ్ అంతా ఇవన్నీ అనుకున్నటువంటి విషయాలు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా పూర్తిగా ఓటములతో నిండి ఉంది అది వరకు. కాబట్టి ఏదో జనసేన చాలా థంపింగ్గా వచ్చేస్తుంది, 20 సీట్లలో 18 ఎన్నో వచ్చేస్తాయి, లేదా 20కి 20 వస్తాయి అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు ఏం లేవు. కొన్ని ఆ పరిమితమైన స్థానాల్లో తప్ప. పైగా వాళ్ళలో కూడా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. నేనేదో వండర్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్ వర్మ, ఒక్క ముక్కలో చెప్పమంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ డ్రామాటిక్ వండర్ఫుల్ థింగ్స్. మామూలు కీన్లీ కంటెస్టెడ్ ఎలక్షన్స్లో వాళ్ళ ఓవరాల్గా ఎన్డీఏ ఏ పర్సెంటేజ్లో గెలిస్తే అంటే సక్సెస్ రేట్ అంటామే, సక్సెస్ రేట్ ఎంత ఉంటే అంత జనసేనకు కూడా ఉంటుంది. కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా వనరులు ఎక్కువగా ఉన్న పార్టీగా వాళ్ళకంటే వీళ్ళు సక్సెస్ రేట్ కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. బీజేపీ అసలు ఎట్లా ఉంటుంది అసలు తెలియని పరిస్థితి. కానీ వాళ్ళు మంచి హై హోప్స్లో ఉన్నారు. నేను అది కూడా రిపోర్ట్ ఐ షుడ్ ఇన్ఫార్మ్ కదా, ఐ షుడ్ ఇన్ఫార్మ్ ది ఆడియన్స్. కాబట్టి వాళ్ళలో ఉండమే కదా ఒక సుజనా చౌదరి గారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ గీతాను ఉప ముఖ్యమంత్రిని చేస్తానని జగన్ ప్రకటిస్తే అక్కడ సుజనా చౌదరి ఉప ముఖ్యమంత్రి అవుతాడని ఆయన అభిమానులు, ఆయన అనుయాయులు వాళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎవరో తెలియదు కానీ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు మటుకు అక్కడ గీత, ఇక్కడేమో సుజనా చౌదరి రెడీగా ఉన్నట్టు మటుకు కనిపిస్తుంది. సార్ మంగళగిరి పరిస్థితి ఏంటి? అది ఎక్కువ చర్చకి వచ్చింది ఈ 40 రోజుల్లో. పిఠాపురం మంగళగిరి ఎక్కువగా